మహానాడులో ప్రత్యేకంగా వండిన వంటకాలు నోరూరిస్తున్నాయి. తొలి 2 రోజుల్లో 2 లక్షల మందికి టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ ఏర్పాటు చేశారు. రోజు కనీసం 20 రకాల వంటకాలు వడ్డిస్తున్నారు. ఇందుకు గాను 1700 మంది వంటవాళ్లు, 800 మంది వడ్డన సిబ్బంది శ్రమిస్తున్నారు. మహానాడులో స్పెషల్ భోజనాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తున్న రిపోర్ట్. మహానాడు 2వ రోజుకు చేరుకుంది. ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు. అయితే మహానాడు 2వ రోజు ప్రముఖంగా ప్రధానంగా మహానాడు అంటేనే మొదటిగా గుర్తొచ్చేది వంటకాలు. వచ్చిన అతిథులందరికీ కూడా వంటకాలతో మైమర్పించే విందు ఇస్తారు. అలాగే వెజ్, నాన్ వెజ్లు అన్నీ ఉంటాయి కూడా. అయితే ప్రస్తుతం ఈరోజు 2వ రోజు చూడొచ్చు మనము. ఇక్కడ మొత్తం వంటకు సంబంధించినటువంటి సెక్షన్ కు రెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మొత్తం ఇన్ఛార్జిగా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దగ్గరుండి ఆయన పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. అని మాట్లాడదాం. అసలు ఈ రోజు ఎటువంటి వంటలు ఉన్నాయి, వచ్చిన ఆహ్వానితులకు ఎలాంటి భోజనాలు వడ్డిస్తున్నారు అనేది కూడా తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు ఏంటి స్పెషల్ ఏంటి? ఈరోజు స్వీట్ వచ్చి అల్లూరే స్వీటు, అలాగే చక్కెర పొంగలం, బిర్యానీ, చికెన్ కర్రీ, మటను, దోసకాయ, పెరుగు, సాంబారు, వెజ్ కర్రీతో పాటు మామిడికాయ పచ్చడి, ఇలాంటివన్నీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహానాడు అంటేనే చాలా మంది వచ్చిన అతిథులందరికీ కూడా భోజనాలతో కడుపు నింపేసి చాలు అనిపించేలా చేస్తారు. ఇవన్నీ మీ ఆధ్వర్యంలో మీకు హ్యాండ్ అవుట్ చేయడం వల్ల ఎలా ఉంది? అలాగే ఒక స్పెషల్ గా మీరు ఆవకాయ దగ్గరుండి మరీ చేయడం జరిగింది. ఏంటి ఆవకాయ స్పెషల్ ఏంటండి? ఆవకాయ ఇది సమ్మర్ కాబట్టి ఆవకాయ పచ్చడి అంటే ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఆవకాయను కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వంటల్లో పెట్టడం జరిగింది. చూస్తున్నారు తమ్ముడు, ఓ పక్కన పొగ, ఇదంతా ఇబ్బందికరంగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. అందరికీ అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేస్తాం. ఫైనల్ గా రేపు ఇంకెలా ఉండబోతుంది? ఈ రోజు 2వ రోజు, రేపు ఆఖరి రోజు. అసలు వంట ఈ రోజైనా రేపైనా అన్ని ఒకే రకంగా ఉండబోతున్నాయి. వీలైనటువంటి వచ్చినటువంటి అతిథులందరికీ న్యాయం చేయడమే, వాళ్ళకి సరైనటువంటి భోజనం పెట్టి పంపడమే మా ధ్యేయం. మహానాడు అంటే ఒక పెద్ద పండగ. అలాంటి మహానాడు పెద్ద పండగ కడపలో జరుగుతోంది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఎలా ఉంది? మీరు రాయలసీమలో కడపలో జరగడం ఎలా చూస్తారు? చాలా అద్భుతంగా చేయాలని నాయకుడి యొక్క ఆదేశం ప్రకారం అన్ని పూర్తిగా చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు పనిలో ఉన్నట్టున్నారు కానీ కొనసాగించండి. అయితే మనం చూడొచ్చు ఒకసారి మొత్తం వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఎవరికి తక్కువ లేకుండా ప్రతి ఒక్కరు సంతృప్తిగా భోజనం చేసి వెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఉదయం టిఫిన్ తో స్టార్ట్ చేస్తే రాత్రి డిన్నర్ తో సహా మొత్తం అన్ని దగ్గరుండి చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి కొరత లేకుండా, అలాగే తక్కువ లేకుండా ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కిచెన్ ఇన్ఛార్జ్ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? ఈ రోజుని అభిమానులకి అందరికీ కోలాహలమైన పండుగ రోజు. మాకు సంక్రాంతి అలాంటి పండుగలాగా ఇదొక పార్టీకి పండుగ ప్రత్యేకత అనమాట. ఈ ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మొత్తం ఫుడ్కి ఒక కమిటీలో ఇది చూసి ఆర్గనైజేషన్లో మనకు ఒక అందరికీ సదుపాయాలు VVIPలో నాకు ఒక ఫుడ్ కోర్ట్ నా అంటర్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా ఫుడ్ అంతా సప్లై చేయటాలు అన్ని ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని చోట్లకి ఫుడ్ వెళ్ళేలాగా అక్కడికి ఇబ్బంది లేకుండా. ఇవాళ ఓన్లీ వంట వండించే వాళ్ళు 14 మంది. ఓన్లీ వంట వండడానికే. ఏ స్పెషల్? సాంబార్కి స్పెషలైజేషను, బిర్యానీకి బిర్యానీ స్పెషలైజేషన్, రైస్కి స్పెషలైజేషన్, దేనికి ఏ కూరలకు ఆ కూరలు. ఎప్పుడు స్టాఫ్ ఇందులోకి రారు, ఈ స్టాఫ్ అందులోకి వెళ్ళరు. సెపరేట్గానే ఉంటారు. ఎప్పటికప్పుడు అయిపోయినా వెంటనే వాళ్ళ పని నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎంతమందికి మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ మొత్తం? రోజు పొద్దున్న సాయంత్రం దగ్గరగా మేము సుమారు ఫస్ట్ రోజు 70,000 మందికి చేసినాం ఎప్పటికప్పుడు. తర్వాత ఈరోజు మాకు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది మాకు. బయట ఈరోజు జనాభా చాలామంది దూరాన్ని ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు. ఇందులో ఓన్లీ ఆంధ్ర ఫుడ్స్ మాత్రమే ఉన్నాయి, అలాగే రాయలసీమ వంటకాలు ఏమైనా ఉన్నాయా? అందులో మీకు ఒక విషయం ఏంటంటే, దీంట్లో ఇంతవరకు నాన్ వెజ్ ఎప్పుడు మాకు మహానాడులో లేదు. ఈ మధ్యకాలంలో 2014 నుంచి నాన్ వెజ్ పెట్టలేదు. ఈ రోజున కడపలో స్పెషలైజేషన్ ఏంటంటే రాయలసీమ స్పెషలైజేషన్ కోసం చికెన్, మటను 2 కూడా. నిన్నైతే ఎగ్ కూడా పెట్టాం.
ఎగ్ కూడా పెట్టాం. 3 వెరైటీలు నిన్న జరిగినాయి. ఈరోజు కూడా చికెను మటను అందరికీ కూడా 50-60 వేల మందికి వచ్చిన పొద్దున్న మళ్ళీ సాయంత్రం వేరు, పొద్దున్న ఒక 60,000 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. మళ్ళీ సాయంత్రానికి ఒక 25-30 వేల మందికి అలా జరుగుతూనే ఉంటుంది నిరంతరం. నిన్న లంచ్ అంటే ఏ టైం దాకా ఉంటుంది జనరల్గా? నిన్న 5:30 దాకా లంచ్ జరిగింది. నిన్న స్టార్ట్ చేసింది 11:30కి స్టార్ట్ చేసింది, 5:30 దాకా భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న గోదావరి జిల్లాల నుంచి కూడా స్పెషల్ స్వీట్లు కూడా తెప్పించారని చెప్పి పూతరేకులు ఇవన్నీ కూడా ఈ వంటలో వెజ్కు సంబంధించినటువంటి వంటలో భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి మహానాడు వంటలు సంబంధించినటువంటి తాజా విశేషాలు. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప.